ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడేమో, కానీ చాలా రిస్క్ చేశాడు. ఆ రిస్క్ ఫలితమే ఈరోజు చూస్తే చాలా డిజాస్టర్ అయింది సినిమా అయితే. ఎంత డిజాస్టర్ అంటే దీనికి ముందు జైలర్ సినిమా 600 కోట్లు దాటింది, కానీ ఈ సినిమా చూస్తే కనీసం 20 కోట్లు కూడా దాటలేదు మొదటి 3 రోజులు కలుపుకొని కూడా. ఇంత డిజాస్టర్ సినిమా అయితే ఎక్కడ చూడలేదు. ఎందుకంటే డే 1 కలెక్షన్లు కూడా రజనీకాంత్ సినిమాలో కనీసం 20 కోట్లు 30 కోట్లు అయితే రావడం చూస్తాం మనమైతే. జైలర్కి అయితే ఇంకా దానికి మించి వచ్చినాయి. కాబట్టి 3 రోజులు కలిపి కూడా లాల్ సలాంకి 20 కోట్లు కూడా రాలేదంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు లాల్ సలాం ఎంత డిజాస్టర్ అయిందో. కనీసం తమిళ ప్రేక్షకులు కూడా ఈ సినిమాని ఆదరించలేదు. కనీసం తెలుగు తెలంగాణ వదిలేస్తే కన్నడం అలానే హిందీ వర్గాలు, కానీ కనీసం తమిళనాడు కూడా ఈ సినిమాని అయితే యాక్సెప్ట్ చేయలేదు. అంత దారుణంగా అయితే ప్రవేశించింది. నాకు తెలిసి రజనీకాంత్ ఈ రీసెంట్ కెరియర్లో చాలా సినిమాలు, కబాలి లాంటి సినిమాలు చాలా హైప్ వచ్చి స్టార్టింగ్ బాగున్న 2 రోజు 3 రోజు కూడా కలెక్షన్ రాబట్టింది. తర్వాత పేట కావచ్చు, సినిమాలన్నీ బాగానే వచ్చాయి. అన్నత్తే కావచ్చు, ఎన్ని